బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం విసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ 29న టీ హబ్ హైదరాబాద్. ఫ్రీ ఎంట్రీ. మార్నింగ్ మిడాస్ అనే భారీ నౌక ఎవరు ఊహించని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 1 కాదు 2 కాదు ఏకంగా 3000 కొత్త కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ప్రమాదం జరిగిందెక్కడ? అందుకు దారితీసిన కారణాలేంటి? అసలేం జరిగింది? జూన్ మొదటి వారం ప్రారంభంలో దక్షిణ కొరియాలోని ఓ పోర్ట్ నుంచి మార్నింగ్ మిడాస్ అనే భారీ నౌక మెక్సికో 3000 కార్లతో బయలుదేరింది. అయితే ఉత్తర పసిఫిక్ మహాసముద్రం మార్గం గుండా బయలుదేరుతున్న ఈ భారీ నౌకలో జూన్ 3వ తేదీన ఉన్నట్టుండి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో అందులో 22 మంది సిబ్బంది ఉన్నారు. అయితే అదే సమయానికి సమీపంలో ఉన్న మర్చెంట్ మెరైన్ అనే మరో నౌక గమనించి సిబ్బందిని రక్షించింది. కాగా ఈ ప్రమాద సమయంలో 3000 కార్లలో అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు, హ్యుందాయ్, కియా కంపెనీలకు చెందిన కార్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఈ నౌకలో మెల్లమెల్లగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం కారణంగా ఈ భారీ నౌక తాజాగా అలాస్కా సమీపంలోని నార్త్ పసిఫిక్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న దాదాపు 3000 కార్లు నీట మునిగినట్లుగా అధికారులు వెల్లడించారు. మంటలు, ప్రతికూల వాతావరణం వల్లే షిప్ మునిగిపోయిందని మేనేజ్మెంట్ కంపెనీ జోడియాక్ మారిటైమ్ తెలపగా, ఈ ప్రమాదానికి కార్గోలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల లిథియం అయాన్ బ్యాటరీలు కారణమై ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంతా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.